కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 6 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంత్రాలయం మండలం చిలకలడోలే సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 4 మహిళలు, 3 ఏళ్ల చిన్నారి డ్రైవర్ ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్. సువర్ణ కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని చిలకలడోన గ్రామం వద్ద తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగినట్లుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి కర్ణాటకని ఏదైతే చిక్బల్లాపూర్ జిల్లాకు చెందిన కొంతమంది ఒక బొలెరో వాహనం మాట్లాడుకొని దైవ దర్శనానికి వస్తున్న క్రమంలో ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఏదైతే బొలెరో వాహనం ఒక ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. స్పాట్ లోనే దాదాపు 6 మంది మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. మరో 2 హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా మనకున్న సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా మృతుల్లో దాదాపు ఎవరైతే ఒక 6 మంది మహిళలు, ఒక చిన్న పాప, అలాగే డ్రైవర్ కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే యాక్సిడెంట్ వద్ద జరిగిన మొత్తం ఈ 2 వాహనాలను రోడ్డు పక్కకు పెట్టించి ట్రాఫిక్ అయితే క్లియర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరైతే కర్ణాటక చిక్బల్లాపూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించిన క్రమంలో పోలీసులు ఆయా కుటుంబాలకు సమాచారం అయితే అందించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు బొలెరో వాహనంలో 16 మంది భక్తులు అయితే ఉన్నారు. వారు రాఘవేంద్ర స్వామి దర్శనానికి అయితే వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఎవరైతే శతగాతులు ఉన్నారో వారిని ఇటు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి, అలాగే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తారు. వారు కొంత ఎవరైతే మెరుగైన చికిత్స అందించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఇటు బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు, టీజీ భరత్ గుప్తా అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి మంత్రులు అయితే అధికారులను ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వారికి ఇప్పటికే సమాచారం అందించినట్లుగా ఎమ్మిగనూరు డిఎస్పీ ఏదైతే సమాచారం అందించినట్లుగా మనకు వివరాలు అయితే అందించడం జరిగింది. ఎవరైతే మృతి చెందారో వారి పోస్ట్ మార్టం నిమిత్తం వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించామని, మెరుగైన ఎవరైతే మిగతా 6 మంది ఉన్నారో వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, అలాగే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నామని, వారికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి డిఎస్పీ చెప్పిన పరిస్థితి ఏదైంది. జరిగిన ఘటన పైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఏదైతే మంత్రాలయం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పైన 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇటు కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వారికి సమాచారం అయితే అందిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివరాజ్.